మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి సార్ అనేది అడుగుతున్నారు చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మెసేజ్ చేస్తున్నారు. అందుకని వీడియో చేస్తున్నాను, క్లియర్గా తెలుసుకొని చెప్తున్నాను. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, స్పాట్కి వెళ్ళిన ఫ్యాకల్టీ దగ్గర మాట్లాడని ఎలా పేపర్ కరెక్షన్ జరుగుతుంది, కొద్దిగా ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది, ఎప్పుడు రిజల్ట్ ఇస్తారు, తెలంగాణలో ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో అసలు రిజల్ట్ ఎలా జరుగుతుందో ఒక సింపుల్ వేలో చెప్తాను. మీరు ఐపీ ఎగ్జామ్స్ ఇక్కడ రాశారు, ఐపీ ఎగ్జామ్స్ ఇక్కడ కంప్లీట్ చేశారు, ఐపీ ఎగ్జామ్స్ అయిపోయినాయి, మీ ఆన్సర్ బుక్లెట్స్ అన్నీ బోర్డు వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ స్టెప్ పేపర్ వాల్యుయేషన్ జరుగుతుంది. పేపర్ వాల్యుయేషన్ మీరు రాసిన అన్నిటికీ ఆన్సర్కి కరెక్ట్ రాంగ్ ఇన్ని మార్క్స్ అని వేసేస్తారు. పేపర్ వాల్యుయేషన్ అండ్ కరెక్షన్ జరుగుతుంది సెకండ్ స్టెప్. దాని తర్వాత ఒక 100 పేపర్లు ఉన్నాయి అనుకోండి, 100 స్టూడెంట్స్ అలా అనుకోండి, మొత్తం పేపర్లు కరెక్షన్ అయిపోయిన తర్వాత రీవెరిఫికేషన్ జరుగుతుంది. అధికారులు వచ్చి ఏం చేస్తారంటే వీళ్ళందరూ కరెక్ట్గా చేశారా లేదా అని చెప్పేసి ర్యాండమ్గా ఒక 2-3 పేపర్లు తీసుకొని అధికారులు ఏం చేస్తారంటే ప్రతి ఒక పేపర్ని టోటల్ ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 50 ఉన్నాయి, లోపల అన్ని కౌంట్ చేస్తారు. కరెక్ట్ అడిషన్ కరెక్ట్ చేశారా లేదా, కౌంట్ కరెక్ట్ చేశారా లేదా, ఎలా కరెక్షన్ చేశారని ఒక రీవెరిఫికేషన్ చేస్తారు. అధికారులు చేస్తారనమాట. కొన్ని పేపర్లు ర్యాండమ్గా చెక్ చేసి ఏమైనా డౌట్ వచ్చింది, మిస్టేక్ జరిగింది అనుకో, ఇమ్మీడియట్గా మళ్ళీ ఒకసారి మొత్తం చూడండి అని చెప్తారు. చాలా సీరియస్గా తీసుకుంటుంది ఈసారి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. సో రీవెరిఫికేషన్ జరుగుతుంది. రీవెరిఫికేషన్ ర్యాండమ్గా క్రాస్ చెక్ చేస్తారనమాట. దాని తర్వాత ఏమవుతుంది అంటే ఆ రిజల్ట్ని ఆన్లైన్లో ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనకు రిజల్ట్ అనౌన్స్ చేసిన వెంటనే మనం ఏం చేస్తాం, ఆన్లైన్లో చూసుకుంటాం కదా, హాల్ టికెట్ నెంబర్ అవన్నీ ఎంటర్ చేసి ఎన్ని మార్క్స్ వచ్చినాయి, పాస్ ఆఫ్ ఫెయిల్ అని చెప్పేసి ఆన్లైన్లో ఎంటర్ చేస్తారనమాట. ఆన్లైన్లో ఎంటర్ చేసిన తర్వాత రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు, రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు. ఇవి స్టెప్స్. పేపర్ ఫస్ట్ మనం ఎగ్జామ్ రాసి బుక్లెట్ ఇస్తాం, దాన్ని వాల్యుయేషన్ చేస్తారు, దాన్ని చెక్ చేస్తారు. వాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా అధికారులు చెక్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చాలా స్ట్రిక్ట్గా చూస్తున్నారనమాట మొత్తం. సో చెక్ చేస్తారు, రీవెరిఫికేషన్ చేస్తారు, తర్వాత ఆన్లైన్లో ఎంటర్ చేసి రిజల్ట్స్ని డిక్లేర్ చేస్తారు. ఇవి స్టెప్స్. అయితే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఎట్లుందో చెప్తా చూడండి. ఆంధ్రప్రదేశ్లో 7th 8th 9th లోపల కంప్లీట్ అయిపోతుంది ఈ ఫస్ట్ స్టెప్. పేపర్ వాల్యుయేషన్ అనేది ఇంత లోపల కంప్లీట్ అయిపోతుంది. 7th 8th 9th స్పాట్కి వెళ్ళిన వాళ్ళ దగ్గర మాట్లాడి చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ర్యాండమ్గా పేపర్లో కూడా మీకు న్యూస్లో వస్తున్నాయి కదా, దానికి అడుగుతున్నాడు, అరే ఇలా న్యూస్ వచ్చింది ఏంటి సార్, ఎంది కంప్లీట్ అవుతుందా అంటే ఎస్ సార్ కంప్లీట్ అవబోతుందని మాట్లాడి చెప్తున్నాను. సో పేపర్ వాల్యుయేషన్ అనేది 7th 8th or 9th లోపల కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ రీవెరిఫికేషన్కి ఒక 5-6 days టైం పడుతుంది అనమాట. ర్యాండమ్గా పేపర్స్ చెక్ చేసుకోవడము, ఆ ప్రాసెస్ వీటన్నిటికీ ఆన్లైన్లో ఎంటర్ చేయడానికి 5-6 days టైం పడుతుంది. సో మనకు ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే ఇంటర్మీడియట్ 15 తర్వాత అంటున్నారు పేపర్లలో, 14th 15th ఆ 2 daysలో అనమాట మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకేనా, ఆ 2 daysలో ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇంటర్ బోర్డు వాళ్ళు గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ చేస్తారు, రిజల్ట్ అంతా క్లియర్ అయిపోయింది అని చెప్పేసి. అప్పుడు దాన్ని బట్టి 1 or 2 అడ్జస్ట్మెంట్ అనుకోండి. సో మ్యాక్సిమం 14th 15th 16th ఆ టైం కల్లా ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ రాబోతున్నాయి, లేదా 15 తర్వాత. ఓకేనా, సో ఇలా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను మీకు చెప్తున్నా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ తెలంగాణలో పేపర్ వాల్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది, కరెక్షన్ రీవెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. స్పాట్కి వెళ్ళిన ఫ్యాకల్టీ ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసారు, రిటర్న్ వచ్చేసారు కాలేజీలకి. ఇక్కడ తెలంగాణలో ఏమంటారు ఫ్యాకల్టీ. సో స్పాట్కి వెళ్ళిన వాళ్ళు కంప్లీట్ అయిపోయింది, రీవెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆన్లైన్ ఎంటర్ ఒక్కటి జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో, ఆన్లైన్ ఎంటర్ జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏమంటున్నారంటే తెలంగాణలో 8th to 10th మధ్యన 8th to 10th మధ్యన జేఈమెన్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. 8th to 10th or 11th మధ్యన మనకు రిజల్ట్ ఇచ్చేస్తారు. ఇంటర్ రిజల్ట్స్ డిక్లేర్ చేస్తారు మై డియర్ స్టూడెంట్స్. ఇది ఆంధ్రప్రదేశ్ అయితేనేమో April 15th అనుకోండి, ఇక 14 15 15 ప్లస్ 15 14 15 16 అనుకోండి. తెలంగాణ అయితే 8th to 10th. ఓకేనా, సో ఇవి రిజల్ట్స్, తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్, ఆంధ్రప్రదేశ్ ఇంటర్ రిజల్ట్స్. నెక్స్ట్ పేపర్ కరెక్షన్.
పేపర్ కరెక్షన్ ఎలా జరుగుతుంది అని అంటే అక్కడున్న స్పాట్ ఫ్యాకల్టీ తోటి ఉంటుంది కదా, సర్కిల్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఏం చెప్తున్నారంటే ఒక హాఫ్ మార్క్ వేస్తే స్టూడెంట్ పాస్ అవుతాడు, కష్టపడి రాశాడు మొత్తం రాశాడు, ఒక హాఫ్ మార్క్ వేస్తే పాస్ అవుతారు అనే దగ్గర మరీ స్ట్రిక్ట్గా బ్లండర్గా క్యాన్సిల్ చేసి ఫెయిల్ అయితే చేయట్లేదు. అలా అని చెప్పి ఏం రాయకుంటే మార్క్స్ కూడా వేయట్లేదు, చాలా ప్రాపర్ వేలో పేపర్ కరెక్షన్ జరుగుతుంది. సో ఒక 1 మార్క్ కలిపితే పాసిబిలిటీ ఉండి కలిపితే పాస్ అవుతాడు అంటే వాళ్ళు స్పాట్ కరెక్షన్ చేసే వాళ్ళు అలా పాస్ చేసి పంపిద్దామనే ఉద్దేశంతో జరుగుతుంది. సో భయపడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎవరన్నా సార్ నాకు ఆ రోజు ఫీవర్ వచ్చి హెల్త్ ఇష్యూస్ వల్ల నేను సరిగ్గా రాయలేకపోయాను, నా బెస్ట్ నేను ఇచ్చాను, పాస్ అవుతాను ఫెయిల్ అవుతానా అని టెన్షన్ పడకండి. ఒక హాఫ్ మార్క్ 1 మార్క్ తోటి అయితే ఫెయిల్ చేసే అవకాశాలు చాలా తక్కువ అని చెప్తున్నారు. సో అదండి. అండ్ మీరు ఏం రాయకపోతే మాత్రం మార్క్స్, ఎందుకంటే అధికారులు కూడా ఏం రాయకుండా మార్క్స్ ఎలా వేసామని అడుగుతున్నారు కాబట్టి. నెక్స్ట్ అండ్ ఈసారి చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో పేపర్ కరెక్షన్. సో మీరు ఎటువంటి మిస్టేక్ జరగదు అని అనుకుంటున్నారు, జరగకుండా చూస్తున్నారు అనమాట. హోప్ ఫర్ గుడ్ రిజల్ట్. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి మంచి మార్క్స్ రావాలని కోరుకుందాం మనం కూడా. అండ్ మీరు ఫోకస్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది కదా ఏప్రిల్. సో ఎవరికైనా ఎగ్జామ్ ఉంటే ఓన్లీ ఫోకస్ ఆన్ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్. నెక్స్ట్ ఎప్సెట్ ఎగ్జామ్ మీదే ఫోకస్ పెట్టండి. సో జేఈఈ మెయిన్స్ని ఓవర్ ఎస్టిమేట్ చేయకండి మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే ఈరోజు ఒక పేపర్ చూడండి, నిన్న నేను పేపర్ రివ్యూ కూడా చేశాను. జేఈఈ మెయిన్స్లో గణితం, మ్యాథ్స్, ఫిజిక్స్ ఈజీ వచ్చాయి. ఓకే, నేను ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను. ఫోర్త్ రోజు మార్నింగ్ పేపర్ అండ్ ఈవినింగ్ పేపర్. ఈవినింగ్ అయితే చాలా ఈజీ వచ్చింది పేపర్. సో మీరు జేఈఈ మెయిన్స్ అంటే చాలా టఫ్ ఉంటుంది కదా అని చెప్పేసి దాని గురించి ఆలోచించకుండా దాన్ని కొద్దిమంది అయితే అప్లై చేసి కూడా ఎలాగూ రాదు కదా సార్, వెబ్సైటే నా టార్గెట్ అని అంటున్నారు. అలా ఆలోచించకండి. ఇంటర్మీడియట్ బాగా కష్టపడి చదివిన ప్రతి స్టూడెంట్ జేఈఈ మెయిన్స్ రాయాల్సిందే, అప్లై చేస్తే వెబ్సైట్ రాయాల్సిందే. సో మీరు రాయండి. ఆ ఎగ్జామ్ రాసిన రోజు మీరు క్లిక్ అయితే మీకు మంచి పర్సెంటేజ్ వస్తే మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది కదా. సో ఓవర్ ఎస్టిమేట్ అస్సలు చేయకండి మై డియర్ స్టూడెంట్స్. కొన్ని సెషన్స్ చాలా ఈజీ ఇస్తున్నారు, వెరీ క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఎన్సీఆర్టీ నుండి ఎన్సీఆర్టీ బుక్కులు చదివిన వాళ్ళకి డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయి అని చెప్పేసి ఇస్తున్నారు వెరీ క్లియర్గా. పేపర్ కూడా చూసి చెప్తున్నాను, కొన్ని పేపర్స్ ఈజీగా వస్తున్నాయి. టఫ్ వచ్చినా తక్కువ మార్కులు వస్తే మంచి పర్సెంటేజ్ వస్తుంది. పేపర్ ఈజీ వచ్చిందంటే కొన్ని ఎక్కువ మార్కులు వస్తేనే పర్సెంటేజ్ మంచిగా వస్తుంది అనమాట. సో మీ బెస్ట్ మీరు ఇవ్వండి మై డియర్ స్టూడెంట్స్. డోంట్ గివ్ అప్ బిఫోర్ ఎగ్జామ్. బిఫోర్ ఎగ్జామ్ని మీరు గివ్ అప్ ఇవ్వకండి జేఈఈ మెయిన్స్ విషయంలో. ఓకే, గివ్ యువర్ బెస్ట్, గుడ్ రిజల్ట్ వెల్కమ్. అండ్ డోంట్ ఓవర్ ఎస్టిమేట్ జేఈఈ మెయిన్స్. జేఈఈ మెయిన్స్ని ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. కష్టపడండి మై డియర్ స్టూడెంట్స్. కష్టపడ్డారు కదా, ఎగ్జామ్ రాయండి. రిజల్ట్ మంచిగా వస్తే ఆ రోజు మీరు సక్సెస్ అయినట్లు. రిజల్ట్ బాగా రాకపోతే ఆ 3 అవర్స్ మీకు కలిసి రాలేదు అనుకోవాలి అంతే. నెక్స్ట్ వెబ్సైట్కి రాయాలి. అలా మీరు 2-3 ఎగ్జామ్స్ రాస్తారు కదా, ఏ ఒక్కటి వచ్చినా దాంట్లో మంచిగా వచ్చిందా దాంట్లో జాయిన్ అవుతారు, సక్సెస్ఫుల్గా బీటెక్ కంప్లీట్ చేస్తారు, స్కిల్స్ పెంచుకున్నారంటే మీకు మంచి జాబ్స్ ఉంటాయి. ఓకే, డోంట్ అండర్ ఎస్టిమేట్ వెబ్సైట్ని కూడా. సో ఇదండి ఇన్ఫర్మేషన్. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది. కౌన్సిలింగ్లో మీకు సీట్ వచ్చినంత వరకు ఇది మన ఛానల్, మన కోసం, తెలుగు స్టేట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కోసం. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మెడిటేషన్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్ రిజల్ట్స్ గురించి టెన్షన్ పెట్టుకోకండి. 1 or 2 days అటు ఇటు అయినా రిజల్ట్ వస్తుంది. మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటున్నా. అందరికీ మంచి మార్క్స్ రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.